భారత్ జింబాబ్వే మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లకు సర్వం సిద్ధమైంది. జూలై 5న హరారే వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్లో ఆతిథ్య జింబాబ్వే పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుండగా భారత్ మాత్రం పూర్తిగా యువ జట్టుతో ఆడనుంది. ఈ పర్యటనకు టీ20 వరల్డ్ కప్ 2024లో భాగమైన భారత ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్చింది. దీంతో ఓపెనర్ శుభ్మన్ గిల్ కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశపాండే, హర్షిత్ రాణాలకు భారత సెలెక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. ఇక తొలిసారి భారత జట్టుకు ఎంపికైన అభిషేక్ శర్మ శనివారం జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ధృవీకరించాడు. ఈ మ్యాచ్ కు మీడియాతో మాట్లాడిన గిల్ తనతో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఫస్ట్ డౌన్ లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ కు రానున్నాడని గిల్ తెలిపాడు. కాగా ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ కు ప్రాతినిధ్యం వహించిన అభిషేక్ శర్మ సంచలన ప్రదర్శన కనబర్చాడు. అభిషేక్ ఓపెనర్ గా ట్రావిస్ హెడ్ తో కలిసి బీభత్సం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్ రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్ ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో 16 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ గైడెన్స్ లో రాటుదేలుతున్న అభిషేక్ శర్మ దేశవాళీ క్రికెట్ లో సైతం అద్దరగొడుతున్నాడు.